కులగణన రీసర్వేకు స్పందన కరువు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింట కులగణన రీసర్వేకు ప్రజల నుంచి స్పందన కరువైంది. 4 రోజులుగా నమోదవుతున్న వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 4 రోజుల్లో వివరాలు ఇచ్చింది కేవలం 4000 కుటుంబాలే. అంగన్వాడీ టీచర్ల వల్లనే సర్వే సరిగ్గా జరగలేదు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి వ్యాఖ్య చేస్తుండే. ఇప్పుడేమో చాలా గొప్పగా జరిగిందని చెప్పేసి ఇప్పుడేమో సరిగ్గా జరగలేదని చెప్తున్నాడు. సో దీని గురించి ఒక్కసారి డిస్కషన్ చేసే ముందు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో ఇంటింటిలో దాదాపుగా 3,54,00,000 మంది పాల్గొనగా 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్నారు. ఈ సర్వేలో నమోదు చేసుకునే వారి కోసం ఈ నెల 16న ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. 16వ తేదీ నుంచి గురువారం 4 రోజుల్లో 4,625 కుటుంబాలు మాత్రమే రీసర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో 4,227 వెబ్సైట్ల ద్వారా 398 మంది సర్వే ఫారాలు డౌన్లోడ్ చేసుకున్నట్టుగా సమాచారం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చింది ఎంత అనంటే కాల్స్ వాళ్ళకు వచ్చినాయి ఎంత 6,415 కాల్స్ వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఇక వివరాలు ఇవ్వండి అనేసి అంగన్వాడీ టీచర్ల వల్లనే కులగణన సర్వే కొంతవరకు సరిగ్గా జరగలేదు. ప్రభుత్వం కొనసాగిస్తున్న రీసర్వేలో ప్రజల వివరాలు నమోదు చేసుకోవాలి. సర్వేపై పలు రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా అంగన్వాడీ టీచర్లపై కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. వారి కారణంగానే ఈ రీసర్వే అట సరిగ్గా జరగలేదని చెప్తున్నారట. సో దీనికి ఎవరు ఇంటింటికి వచ్చి వివరాలను నమోదు చేసుకుంటారు అందుకనేసి. మొత్తానికైతే ఈ కులగణన రీసర్వే కావచ్చు లేకపోతే ముందు చేసిన సర్వేలో కూడా ఒక విధంగా తరిమి కొట్టిరు ఎమ్యూనరేటర్లను. ఎందుకు అందులో పిచ్చి వివరాలన్నీ ఉండడం వల్ల మేమెందుకు చెప్పాలి అనేసి. కనీసం గతంలో కులగణన చేస్తామంటే ఇంటికి వస్తే సార్ కూర్చోడానికి దీన్ని మంచినీళ్ళు షాయో మజ్జిగనో ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన ఈ కులగణన సర్వే వల్ల ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు రానివ్వలే. పాపం కనీసంగా ఇంటి ముందల నిలబడి ఒక ఇంత చెట్టు నీడ కూడా నిల్చొని వివరాలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి అంతటికి కారణం ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. మొన్ననేమో చాలా అద్భుతంగా జరిగింది, దేశంలోనే ఎవరూ చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో లీడర్ చెప్తున్నాడు కదా, బీసీ కమిషన్ చైర్మన్ చెప్తున్నారు నిరంజన్ సరిగ్గా జరగలేదు. ఇది సరిగ్గా జరగలేదని ఎవరి మీద నెడుతున్నారు? అంగన్వాడీ టీచర్ల మీద నెడుతున్నారు. కానీ తీసుకున్న ఫామ్లో ఉన్న ఫిలప్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఫిల్ చేసిన అంశాలపైన చాలా అభ్యంతరకరము వ్యక్తం చేశారు. అసలు మీకు మా ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పాలి? మా ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే నీకెందుకు, ఎన్ని రూములు ఉంటేంది, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉంటేంది, ఎంత లోన్ ఉంటే నీకెందుకు, మా దగ్గర ఎంత బంగారం ఉంటే నీకెందుకు, ఎంత అప్పులు ఉంటే నీకెందుకు, ఎంత లోన్లు ఉంటే నీకెందుకు అనేసి ఇవన్నీ కూడా తిరగబడ్డారు జనము. కొంతమంది మీదకైతే కుక్కల్ని కూడా ఇచ్చిపెట్టారు. ఎందుకు ఈ లోపం అంతా ఎక్కడుంది? ఈరోజు వీళ్ళు అధికారులపైన నెట్టే ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యేల మీద. కాదు, ఇది కాదు తప్పంతా కూడా దాంట్లో చేర్చిన అంశాల వలనే ఈరోజు వాళ్ళని తరిమి కొడుతున్నారు. ఈరోజు 16 లక్షలకు పైగా మంది ఈ సర్వేలో పాల్గొనట్లేదు, ఈ రీసర్వేలో పాల్గొనడానికి ఇష్టపడతలేరు అంటే కారణం ఎక్కడుంది? సో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉంది.